హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను అటుకుల ప్రసాదం రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా, స్వీట్ డిష్లా చేసి పెట్టొచ్చు. అండ్ ప్రసాదం రెసిపీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ శ్రావణ మాసంలో చాలా త్వరగా 5 minutesలో చేసేసుకోవచ్చు అండి. త్వరగా అయిపోయే రెసిపీ, ప్రసాదం రెసిపీ ఇది. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇందులో కాస్త డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందండి. బెల్లంతో అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కొలతలతో. ఫస్ట్ 1 కప్పు అటుకులు తీసుకుంటున్నానండి. లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి, పల్చటి అటుకులు కాదు. మనం పోహా చేసుకుంటాం కదా, అటుకుల ఉప్మా, ఆ అటుకులు తీసుకోవాలి. పల్చటి అటుకులు కాకుండా చక్కగా వీటిలో ఏ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకోవాలండి, చక్కగా కలుపుకోవడానికి. మిక్సింగ్ బౌల్ పెద్దదే తీసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పాలు, 1 కప్పు అటుకులకి సగం కప్పు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అటుకులని స్పూన్తో ఇలా తడిపి పెట్టుకోవాలండి. పాలతో ఇలా తడిపి పెట్టుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. పాలు ఫ్లేవర్ అంతా కూడా అటుకులకి పట్టుకొని చక్కగా టేస్టీగా ఉంటుంది. అటుకులు గట్టిగా ఉండకుండా మనకి ప్రసాదం రెసిపీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 1/2 కప్పు పాలతో, కాచి చల్లార్చిన పాలతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అటుకులన్నీ కూడా ఇలా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టేసుకొని, ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. కాజు, బాదం వేసుకున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. కాజు, బాదం చక్కగా వేగాలండి. తర్వాత అందులోకి కిస్మిస్ వేసుకోవాలి, ఎండు ద్రాక్ష. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, మనకి కిస్మిస్ అనేవి మాడిపోతాయి అన్నమాట ముందే వేస్తే. మనకి బాదం, కాజు కాస్త ఫ్రై అయిన తర్వాత వేస్తే చక్కగా రంగు మారకుండా ఉంటాయి, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. 2 or 3 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు, అరకప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ అన్నమాట వేసేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. చక్కగా బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి. ఎందుకంటే ఇందులో డస్ట్ ఉందండి. డస్ట్ లేని బెల్లం అయితే చూడండి తెలిసిపోతుంది, అక్కడక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి. డస్ట్ ఉంది కాబట్టి నేను వడకడుతున్నాను. ఎలాంటి డస్ట్ లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. వడకట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి వేసేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకున్న బెల్లం అంతా కూడా అదే కడాయిలో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత అందులోకి యాలకుల పొడి వేస్తున్నానండి. ఇందులో కొబ్బరి పొడి వేయాలండి, బట్ నేను స్కిప్ చేశాను, పిల్లలు తినరు అనేసి. కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి పొడి కాస్త వేసుకోండి. ఇలా మనం పాకం బెల్లం కరిగేటప్పుడు ఎండు కొబ్బరి పొడి అండ్ యాలకుల పొడి వేసుకోండి. నేను యాలకుల పొడి వేసాను, అందుబాటులో ఉన్న వాళ్ళు వేసేసుకోండి. పిల్లలు తినరనేసి నేను వేయలేదు. తర్వాత యాలకుల పొడి వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, పాలతో తడిపి పక్కన పెట్టుకున్న అటుకులు, అవి యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. నేను చెప్పిన కొలతలతో తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, రెడీ అయిపోయింది బెల్లంతో అటుకుల ప్రసాదం. చాలా బాగుంటుందండి ఇది ప్రసాదం రెసిపీస్లోకి.
తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా 5 మినిట్స్లో చాలా త్వరగా చేసుకునే రెసిపీ. హడావిడి లేకుండా చక్కగా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అటుకులు పాలతో తడిపి పెట్టుకుంటే చక్కగా మనకి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది మనకి ప్రసాదం రెసిపీ అనేది. తినేటప్పుడు మనకి స్వీట్ డిష్ లా కూడా చేసి పెట్టొచ్చండి. ఇది ఎప్పుడైనా పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బెల్లంతో అటుకుల ప్రసాదం చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.